ಸಾಮ್ರಾಜ್ಯನೇತ ಉಗ್ರಸೇನ ದುರ್ಪವುಂಡ ಈ ಕೀಚಕ ನಮ್ಮದೇ ಉಂಡ ಮಮ್ಮುಗಾಂಚನಂತನೇ ನರ ಸುರ కిన్నెర యక్ష గంధర్వ సిద్ధు సాధులకు భయప్రాంతులని నన్ను చూస్తే గడగడగడగడని వడగవని అలాంటిది ఈ యొక్క మత్స్య సామ్రాజ్యకు సేనా అధ్యక్షుడినై మా బావగారు రారాజు గావించింది మా అక్క సుదేష్ణాదేవి పసుపు కుంగులతో ఈ యొక్క మత్స్య సామ్రాజ్యాన్ని దారపోచింది ఆయనను ఆటల పీటల సుతల తలాతల మహాతల రసాతల పాతాల ఈ యొక్క 7 పట్టాల లోకములకు నన్ను ఎదుర్చే మగవాడే లేదు 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 ఆయనను నేటి దినమున ఎవరో ఈ కాంతమని ఏమి వయ్యారము ఏమి అందము ఈ యొక్క దినమున ఈ యొక్క కాంతమంతా నాకు కోరిక తెచ్చున్నది కాక కాంతమే అనుభవించి తీరాల్సిందే మరి నేనెవరో తెలుసా? అవునా? చెప్తున్నాను మరి రాజేంద్రుడినే బామా సతసింహముడిని
కొరకై నీ పొందుకై ఇలా నీ వెంటాడుతుంటే నన్ను ఎలా నిరాకరించదవా మాలిని? చూచితి నాగ కన్యకల చూచితి నాగ కన్యకల చూచితి చూచితి నరాంతరుల చూచితి దేవకామినుల చూచితి సుందరి నీకు సరిపోలెవరు? మాలిని, నా యొక్క అనుభవంలో దేవకాంతలను చూశాను, యక్షసులు రాక్షసులను చూశాను, కిరదాంగులను చూశాను, కానీ నీ వంటి సుందరాన్ని నేను ఎన్నడూ చూడలేదు సుమా. మాలిని, ఆయనను ఒక మాట, నా వంటి పురుషుడు ఈ యొక్క మత్స్య సామ్రాజ్యం నీకు ఈ వరాన్ని చేస్తుందని మహారాజు చేస్తుందని Let's go.
రాజపుత్రుడనై సురేష్ఠదేవి తమ్ముడనై విరాటవతు బావమరుదినై కీచక రామచంద్రునే బామ సింహాలు 5 మంది భర్తలు నన్ను ఒక ఆరోగాన్ని ఎటువంటి ఈ యొక్క అనుభవంలో ఇలాంటి స్త్రీ ఎవరైనా చూసావా? ఎవరైనా అటువంటి దాన్ని నేను అనుభవిస్తావా? ఉడుమా ఏంద్రా ఉడుమా ఏ ఉడుగు కదా నేనే దక్కించుకోవాలా? అవును, నువ్వే దక్కించుకో. చెల్లెల వరసలో బాగా కూర్చుకుని వచ్చినాయి మాలిని. చెల్లెల వరసలో బాగా కూర్చుకుని వచ్చిన నేను చెప్తాను. మహారాజు గారి శ్రీ సత్యవనత్తం గ్రామస్తులు, పెద్దలు, పూజలు, మాజీ సర్పంచ్ గారు మురళి గారు అతను నా అభిమానంతో 100 రూపాయలు స్వీకరించారు. అతనికి అటు కుటుంబానికి అష్టైశ్వర్యాలతో ఓకే భాగం వచ్చి సదా రక్షించమని కోరుతున్నాము. సర్పంచ్ మురళి గారు మా స్నేహితుడు, నాటి కళాకారుడు, అతని కుటుంబం సంతోషం ఉండాలని మరీ కోరుతున్నాం. శ్రీకృష్ణ పరంధామని వెళ్ళాలని కోరుతున్నాం. అదేవిధంగా మా సాటి కళాకారుడు లక్ష్మణ్ రెడ్డి సైలేంద్ర పాట ధరించమంటే లక్ష్మణ్ రెడ్డికి మన మాజీ సర్పంచ్ మురళి గారు 100 రూపాయలు సమర్పించడానికి అతను అటు కుటుంబానికి 6 ఆరోగ్యాలుగా వెళ్ళగా స్వీకరించని మరీ కోరుతున్నాము. అదేవిధంగా జగన్ గారు మా అన్నగారు వారు కూడా ఈ కార్యంకి వచ్చి నాకు లక్ష్మణ్ గారికి 50 రూపాయలు శ్రమించారు. వారికి వారి కుటుంబానికి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవేళలా ఆచరించాలని మరీ కోరుతున్నాము. చెల్లెల వరసలో బాగా వినుము. చెల్లెల వరకులా
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి చిన్నల వరుస కాదని ఆ పరమాత్ముడికే న్యాయం జరిగింది. మానికి కదా అనుభవించాలా, ఏది చేయాలన్నది చేయాలా, అనుభవించి చచ్చిపోవాలా. ఎంత దుర్మార్గం కళావతమ్మ ఇటువంటి బొప్పన గారికి బొప్పన గారు నాటి కళాకారుడు సుబ్రహ్మణ్యం గారు ఇతనికి ఆశీర్వదించు 50 రూపాయలు సత్కరించారు. వారికి వారి కుటుంబానికి ఆ యొక్క శ్రీకృష్ణుడు పరంధాముడు ఎల్ల వెలుగ రచించమని కోరుతున్నాం. అదేవిధంగా పాకాల వెంకటరమయ్య నాటి కళాకారుడు, గొప్ప కళాకారుడు, కళను ప్రోత్సహించే నాటి కళాకారుడు ఇతను బొప్పన గారికి బావగారు అంటే 50 రూపాయలు సాధించారు. వారికి ఆ దేవుడు ఎవడంటే శ్రీకృష్ణ పరంధాముడు ఎల్ల వెలుగ స్వీకరించమని మరి మరి కోరుతున్నాం. మహారాజశ్రీ పెద్దలు, పోచుల, గౌరవనీయులు, పాకాలు మా మామగారు. మేము ఎన్నో ఏళ్ళుగా పాకాలకు వస్తే మామ వచ్చినట్టు చూడడానికి చాలా గౌరవం మాకు. పాకాలలో కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆడుంటాం అక్కడ. ఆ బావగారు ఇక్కడికి వచ్చి రిక్తహస్తంతో వెళ్ళకూడదని మా కుమారుడైన తులసిరెడ్డి గారికి కీచక పాత్ర ధరించాడు గారికి 100 రూపాయలు ఒక్కరించాడు. అట్టి వారిగా ద్రౌపది మాత శ్రీకృష్ణ పరంధాముడు ఎలా వెళ్ళ దనకన వస్తువుల నుంచి చల్లగరిచిన వారు కూర్చున్నాం. ఆ కాల చిన్న ఆయనకి నిల్లపల్లి చిన్నప్ప గారు ఆత్మశాంతి కలగాల. ఈ రోజు అతన్ని మర్చిపోతున్నాం. కోటి సభలో అతన్ని పేరు పదే పదే వెల్లడించాలని, ఒక ధ్రువ నక్షత్రముగా వెలగాలి, అతనికి ఆత్మశాంతి కలగాలని తన బాలాజీ గారు వీరందరూ కలిసి ఈ రోజు చాలా గొప్పగా మరలా ఈ రోజు 3వ నెలలో నర్తనశాల అను నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. అట్టి వారికి కుటుంబ సభ్యులకు అందరికీ ఆ ద్రౌపది మాతా శ్రీకృష్ణ పరంధాముడు ఎలవేళదని కనుక వస్తువుల నుంచి సదా రక్షించడం మరి మీరు కూర్చున్నాం. మహారాజా శ్రీ పాకాల నందు
గణేష్ గారు తన తాతని ఈ రోజు మర్చిపోతున్నాం. అతనికి స్వర్గ ప్రాప్తి కలగాల, ఒక ధ్రువ నక్షత్రంగా వెలగాలని మనమండ్లు, మనవరాండ్లు, అల్లుండ్లు, ఆడబిడ్డలు అందరి కలిసి చాలా గొప్పగా జరిపిస్తున్నారు ఈ నాటకాన్ని. ఆ రోజు చాలా వైభవంగా జరిగింది. ఆవు గాని తినసాలు గాని చాలా చక్కగా జరిపించారు. అందరికీ రాదా అవకాశం అట్టి వారికి ఆ ద్రౌపది మాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలవేళ తన కనుక వస్తూ నుంచి చల్లగరట్టు కూర్చున్నా. కూతురు వరసతో బాగా వచ్చినే మానేవి కూతురు విను. కూతుర కూతుర బ్రహ్మదేవుడు సరస్వతి దేవికి కూతురు వస్తుంది కదా, అటువంటి వారుండగా మనకేమే మాలిని. ఒక్కసారి నా మాటలే. ఈ యొక్క చూడు మత్స్యసాముడు ఎంత బాగుందో చూడు. దానికి యువరాణి చేస్తానే, మహారాణి చేస్తానే. మాలిని మాలిని రావే. మహారాజశ్రీ పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఎగువ చెట్టు వానత్వం వాస్తువులైన మన కళావతి గారు, మా మామగారు సుబ్రహ్మణ్యం గారు, మా బావమర్ది భాస్కర్ గారు అందరూ కలిసి తన నాన్నగారిని, తాతగారిని మర్చిపోతున్నామని ఈ కోర్టు సభలో అతనికి తాతగారికి ఆత్మశాంతి కలగాల, ఒక ధ్రువ నక్షత్రంగా వెలగాలి, ఇతను మర్చిపోతున్నామనేసి మళ్ళా 3 నెలలు బట్టలు పెట్టారు. కానీ ఇక్కడికి వచ్చి రిక్తహత్తులతో వెళ్ళకూడదని అతనుడు 16 బొక్కరించారు. అట్టి వారిగా ద్రౌపది మాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవెల్ల తన కనుక వస్తూ అక్కడి నుంచి చల్లగరట్టు మనం కూర్చున్నాం.
మహారాజుల పెద్దలు పూజ్యులు గౌరవనీయులు సుబ్రాయుడు గారు